అదేవడో వాష్రూమ్ డోర్ మీద బ్యానర్ కడతాడు లాపండి. బాత్రూమ్ డోర్ మీద స్వాగతం సుస్వాగతం చూసుకోరా అన్న. ఆ తమ్ముడు ఏంటి చెప్పు. అదే అన్న కటౌట్ కొట్టినందుకు నీకు టికెట్లు ఇవ్వాలా? అలా కటౌట్ కొట్టిన ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే 4 షోలు హౌస్ఫుల్ వేసుకోవాలి మేము ఫ్రీగా. దీనమ్మా మళ్ళీ బాంబులా. బాంబులు కాల్సిన ఆపమని చెప్పండి వాళ్ళకి. దీపావళిలాగా వచ్చినప్పటి నుంచి బాంబులే కాలుస్తున్నారు. సినిమా చూడరేట వాళ్ళు. ఆ కార్ పార్కింగ్ ఏదో అక్కడ పెట్టాలి కదా. ఆ బాంబులు కాల్సిన ఆపమని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉంచానండి మీ పేరు మీద 20 టికెట్లు ఉంచానండి. ఏం పర్లేదండి, బాల్కనీ ఉంచానండి. మీరు ఎప్పుడు వస్తారండి? ఇంకో 10 టికెట్లు కావాలి. సరే మీ మనిషిని పంపించండి. ఎన్ని కావాలో నేను ఇద్దామండి. ఉంటానండి. హలో, ఏసీ మెకానికేనా? సార్ ఇప్పుడు మనం ఒక 2 నెలలు బట్టి థియేటర్లో ఏసీ ఆపిసాం. ఇప్పుడు సడన్గా ఏసీ వేస్తే ఏమైనా పనిచేస్తుందంటారా? రాకో సినిమా వచ్చిందయ్యా. ఈ సినిమా మీద 6 నెలలు బతకాలి మేము. పార్కింగ్ 10 రూపాయలు పెంచాం. చెప్తే అర్థం అవుదా? కటౌట్ కొట్టిన ప్రతి ఒక్కరికి టికెట్లు ఇవ్వరు. నేను రాత్రే టికెట్లన్నీ అయిపోయాయి, ఇప్పుడు లేవు. మీరు ఎంత అడిగినా ఎవరి చేత ఫోన్ చేయించినా ఇప్పుడు టికెట్లు లేవమ్మా. నాకే థియేటర్ టికెట్లు లేవు. థియేటర్ ఓనర్ నేను. కుర్చీలు ఎన్ని ఎరిగి? మొత్తం 30 సార్. 30 కుర్చీలు ఎరగొట్టారా? ఇంకా ఉన్నాయి సార్. డ్రింక్ బాటిల్స్ 40 అనుకుంటా సార్. 40 వచ్చే లెక్కన పోయే లెక్క ఎక్కువ ఉందిరా. అద్దాలని ఎరగొట్టారా? లేదు సార్, అమ్మాయి బతికించారు. బాబులకే బాబు, ఒరే బాబులకే బాబు, కళ్యాణ్ బాబు నువ్వు వెళ్ళరా. ఇక 4 షోలు అయిపోయి రేపొద్దున రైలు.